వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. ఫ్రెండ్స్, బూడా మహాదేవ్ మందిరము. సో రతన్పూర్లో ఇది నెక్స్ట్ టెంపుల్ అని చెప్పవచ్చు. అండ్ బూడా మహాదేవ్ అంటే శివజీయే. శివజీ దర్శనం చేసుకుందాము. పదండి లోపలికి. హాయ్, హలో, హాలయ, కేంచో, కమ్మగడి, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. బం బం భోలే భోలేనాథ్ కి జై. बम बम बोले भोलेनाथ महाराज की जय. शंभो शंकर हर हर महादेव. हर हर महादेव शंभो शंकर. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, భక్తులారా, ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసింది ఏంటంటే శివలింగము స్వయంభూలింగము మరియు ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయి లింగం లోపల. మీరు కూడా చూడవచ్చు, దర్శనం చేసుకోండి. బూడా మహాదేవ్ దేవాలయం రతన్పూర్లో ఉన్న అత్యంత ప్రాచీనమైన దేవాలయము. ఇది స్థానిక భక్తులకు చాలా పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భగవాన్ శివునికి అంకితం చేయబడింది. బూడా అంటే పురాతనమైన, చాలా పాతది అనే అర్థం. రతన్పూర్ పట్టణంలోని చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా గోడ వైపున ప్రాంగణంలో ఉన్నాయి మిత్రులారా. శివుడు సతీని తీసుకెళ్తున్న దృశ్యము అంటే శక్తిపీఠాల స్టోరీకి నిర్వచనం ఈ విగ్రహ చెక్కడం అని చెప్పవచ్చు. ఇక్కడ శంకరుడు నాట్యం చేయడం పార్వతీదేవితోని చూడొచ్చు. నటరాజుని రుద్రతాండవము. ఈ ఆలయం కలచూరి వంశానికి చెందిన 12వ శతాబ్దానికి చెందిన రాజులు కట్టించిన గుడి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి శివలింగం స్వయంభూలింగం అని భక్తుల నమ్మకం. శివుడు ఇక్కడ ఆదికాలం నుంచే నివసించాడని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్క విగ్రహము వారి వారి కళా నైపుణ్యత మనకు కనబడుతుంది కదా. స్టోన్ మీద చెక్కిన విగ్రహాలు ఇవన్నీ, కాకపోతే మోడర్న్ డేస్లోనే చేసినవి. ఈ గుడి పురాతనమైన గుడి, గర్భగుడి, కానీ బయట కట్టడం మాత్రం కొంచెం ఇప్పటి కాలంలోనే ఈ సిబ్బంది తయారు చేసిందని తెలుస్తుంది. అఫ్కోర్స్ ఎదురుగా మహానంది నిటారుగా కూర్చొని స్వామి వైపు చూస్తున్న దృశ్యం. సో ఫ్రెండ్స్, విద్యేశ్వర్ మహాదేవ్ అంటే శంకరుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. అంటే వృద్ధుడు. బుడ్డా మహాదేవ్ అని కూడా అంటారు ఇక్కడ లోకల్ ప్రజలు. సో ఈ వృద్ధేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకున్నాము. చాలా చక్కగా ఉంది గుడి. విగ్రహాలు చాలా బాగున్నాయి.
దర్శనం అందరికీ బాగా జరిగింది. మీరందరూ క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. मस्त रहना है, खुशी से रहना है सब लोग. थैंक यू फ्रेंड्स फॉर वाचिंग वाइजरवरा. అండ్ ఇంకొక సైట్ సీయింగ్ ప్లేస్ కుద్రపూర్లో మనం వెళ్దాము. మరి అంతవరకు సెలవు. మరి కీప్ వాచింగ్ వాయిజర్వరా. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చరిత్ర ఇంకేమన్నా మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ గుడ్ బై. యువర్ హోస్ట్ వరప్రసాద్. Bye-bye. Thanks for watching Voyager Vara. నేను మీ హోస్ట్ వరప్రసాద్ signing off. Goodbye.